సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. పెద్ద కాలేజీలకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అది మంచి కాలేజ్ అని నమ్ముతూ ఉంటారు పేరెంట్స్ ఎవరైనా సరే. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనుకునే పిల్లల్ని ఒక క్యాంపస్లో పెట్టి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని పంపించి వాళ్ళ ద్వారా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ సిద్ధాంతానికి మీరు ఏకీభవిస్తారా, లేదా మీ ఒపీనియన్ ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుందా? కొంచెం వివరించండి సార్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కువ బ్రాంచ్లు ఉండే కాలేజీలు ఏం చేస్తాయంటే 8th 9th 10th క్లాసులో నీట్ కానీ ఐఐటి కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా నేర్చుకొని పిల్లలు కొందొస్తారు. ఆ పిల్లల వరకు ఒక బ్రాంచ్ ఉంటుంది, సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. ఒక 3 to 4 బ్యాచెస్ ఫామ్ చేస్తారు ఆ పిల్లలతో, టాప్ పిల్లలతో. వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది ముందు తెలుసు. 10th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఫౌండేషన్ పడిపోయింది స్ట్రాంగ్, ఐఐటి ఫౌండేషన్. చాలా మంది పిల్లలు 10th వచ్చేసరికి ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఫినిష్ చేస్తుంటారు, ఐఐటి కూడా చాలా అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చదివిన ర్యాంక్ వస్తుందో ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. అటువంటి వాళ్ళ కోసం కొన్ని బ్యాచెస్ ఫామ్ చేస్తారు, ఫామ్ చేసి టాప్ ఫ్యాకల్టీ పెట్టి చెప్పిస్తారు. వేరే ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ దాకా ఐఐటి నీట్ ఫౌండేషన్ లేకుండా వస్తారో, పాపం కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ కెపాసిటీ ఉన్నప్పటికీ అటువంటి బ్రాంచ్కి వాళ్ళు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కొంత ఫ్యాకల్టీలో కాంప్రమైజింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకోండి, సరచంద్ర ఐఐటి అయినా నీట్ అని తీసుకుంటే, నువ్వు మన దగ్గర స్టూడెంట్స్ ఫౌండేషన్ పిల్లలు వస్తారు, ఫౌండేషన్ లేని పిల్లలు వస్తుంటారు. కానీ ఫస్ట్ 2 to 3 monthsలో మనం 8th 9th 10th క్లాస్లో ఉన్న ఫండమెంటల్స్ని కంప్లీట్ చేయడం వల్ల నార్మల్గా ఫౌండేషన్ లేకుండా వచ్చిన స్టూడెంట్స్ కూడా మోటివేషన్తో చదివే పిల్లలు ఉంటారు, కష్టపడే వాళ్ళు పికప్ అయిపోతారు 2-3 monthsలో. అయిపోవడం వల్ల ఏమవుద్ది, మనకున్న టాప్ ఫ్యాకల్టీ వాళ్ళకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ర్యాంక్ సాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ర్యాంక్స్లో నువ్వు కార్తిక్ తీసుకున్నా, ప్రత్యూషాన్ని తీసుకున్నా, 10th క్లాస్ దాకా ఎవరెస్ట్ స్టూడెంట్సే కదా. 10th క్లాస్ దాకా వాళ్ళకి ఏమి అంత నాలెడ్జ్ లేదు కదా. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత స్లోగా ఫస్ట్ 2-3 monthsలో వాళ్ళ ఫౌండేషన్ బిల్డప్ చేసుకొని హార్డ్ వర్క్ చేయడం వల్ల ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా ఐఐటీస్కి వెళ్ళారు. ఐఐటీస్కి ఈవెన్ నీట్లో కూడా, నీట్ ఈ సంవత్సరం అంటే నీట్లో 600 దాటడం కొంచెం కష్టమైంది. కానీ లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్లో 700 వచ్చిన స్టూడెంట్స్, అంటే అందరు కాకపోయినా కనీసం ఒక 20% స్టూడెంట్స్ అయినా 10th క్లాస్ దాకా ఎలాంటి ఫౌండేషన్ లేకుండా వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నారు, కొన్ని ఎయిమ్స్ కాలేజ్లో ఉన్నారు. వేరాజ్ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్కి డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ అండి. ఫౌండేషన్ ఉన్న వాళ్ళు ఎలాగో ర్యాంక్ వస్తుంది మన దగ్గర. ఫౌండేషన్ లేని వాళ్ళు కూడా ర్యాంక్ మనం సాధించినప్పుడే నిజంగా ఇంటర్మీడియట్తో పాటు మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఈ సంవత్సరం నీట్గా తీసుకున్నట్టయితే 600 దాటిన స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా. అంటే ఈ సంవత్సరం 700 పెద్ద ఎవరికి రాలేదు త్రూఅవుట్ ఇండియాలో, వాస్ తగ్గాయి కాబట్టి. బట్ 600 స్టూడెంట్స్ ఉన్నారు కదా మనకి. ఆంధ్రప్రదేశ్ ఏఎంసీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు, జిఎంసీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు ఈ సంవత్సరం మన దగ్గర. వాళ్ళ స్కోర్స్ రెసిడెన్స్ అయినా కూడా ఈ సంవత్సరం ర్యాంక్స్ వచ్చాయి కదా. అలాగా